హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది ఏంటంటే సొరకాయ అనమాట. చెక్ చేసాం అనమాట. ఇది సొరకాయ మజ్జిగ పులుసు అనమాట ఫ్రెండ్స్. దీన్ని ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకోవాలి. సొరకాయ మజ్జిగ పులుసు. ఇలా అమ్మ కట్ చేస్తున్నా చూడండి. ఇది లేతకాయ అన్నమాట, సొరకాయ. ఏంటంటే సొరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. దీంట్లో ఏంటంటే ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మంచినీళ్ళు పోస్తున్న కడాయి అనమాట ఫ్రెండ్స్. ఇది కర్రీ అంతా కూడా మగ్గిపోయిన తర్వాత ఆరబెట్టి అప్పుడు మజ్జిగ కలపాలన్నమాట ఫ్రెండ్స్. ఇందులో ఫ్రెండ్స్ ఎక్కడ వచ్చింది అది ఫ్రెండ్స్? ఇది ఏంటంటే సొరకాయ ముక్కలు కట్ చేసాను అనమాట చూడండి. ఇది తాలింపు వేసుకునేటప్పుడు ఆయిల్ ఉపయోగించుకోవాలి. దీంట్లో ఏంటంటే ఒక స్పూన్ పసుపు అన్నమాట. సరిపడా షాల్ట్ అన్నమాట ఫ్రెండ్స్. ఒక స్పూను కారం అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ పసుపు వేసాను. ఇవన్నీ వేసుకొని కలుపుకొని అమ్ముతాను. ఇవన్నీ ఇలా వేసి ఇలా కలిపేసుకొని ఇందులో సరిపడా వాటర్ పోసుకోవాలన్నమాట. పొయ్యి మీద పెట్టేసుకోవాలి, మూత పెట్టేసుకోవాలి. పొయ్యి మీద పెట్టేసి ఇలా పెట్టు. ఇది పెరుగు అన్నమాట ఫ్రెండ్స్. దీన్ని మజ్జిగ చేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇలా మరుగుద్దన్నమాట ఫ్రెండ్స్. మొదలు పెట్టేస్తాం. ఇది మజ్జిగ అనమాట. ముందుగా చేసుకుని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. పెరుగుని కొట్టేసి దాంట్లో వాటర్ పోస్తాం. ఫ్రెండ్స్, ఇది ఇలా కట్టేస్తున్నాను అనమాట. సొరకాయ ముక్క అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఫ్రెండ్స్. అది కట్టేసారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా మెత్తగా అయిపోవాలన్నమాట ఫ్రెండ్స్. గూజులాగా. ఇది ఏంటంటే ఆయిల్ పోసుకుంటున్నాం అన్నమాట. తాలింపుకి సొరకాయ మజ్జిగ పులుసుకి కరివేపాకు. ఇంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ ఎండుమిరగాయలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పచ్చడి. ఇదేంటంటే ఫ్రెండ్స్ తాలింపు వేయడానికి అనమాట. ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకున్నాం అనమాట. మజ్జిగ అనమాట. ఉల్లిపాయ కూడా మామూలు ఉల్లిపాయ, మన ఇష్టం. వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు, ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు అన్నమాట. అంటే మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి.
ఆల్రెడీ వేసుకుని ఈ మజ్జిగని ఇలా తాలింపులో అంటే పొయ్యి ఆన్లోనే ఉందన్నమాట. ఇప్పుడు ఇది ఇలా వస్తుంది అన్నమాట. ఇది సొరకాయ మజ్జిగ పులుసు అన్నమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం ఇలా వేసిన తర్వాత కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా ఇది రైస్లో వేసి తింటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది, టేస్టీ, హెల్దీ. కంప్లీట్ అయిపోయింది.